హలో అండి, నమస్తే. కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు చేసుకుంటున్నానండి. అది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఊరు నుంచి పత్తి తెచ్చుకున్నానండి. దాన్ని నీట్‌గా గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే మనకు ఒత్తులు చేయడం ఈజీగా వస్తుందనమాట. కొంచెం కాటన్ తీసుకొని మనం 2 ఫింగర్స్‌తోని బుట్నేలు చూపుడు వేలు ఉంటుంది కదండీ! ఆ 2 వేళ్ళతోని మనం కొంచెం కొంచెం గుంజుకుంటూ ఇలా పత్తిని సన్నగా దారంలాగా చేయాలి. ఫింగర్స్ జారట్లేదు అంటే దానికి మనం కొంచెం విభూది అయినా లేకపోతే పచ్చిపాలు ఉంటాయి కదండీ! ఆ పచ్చిపాలతో అయినా సరే ఇలా ఫింగర్స్‌తో అంటూ ఉంటే సన్నగా వస్తుందనమాట దారం చేయడం. ఇలా మనకి ఎంత కావాలంటే అలా చేసుకొని 2 ఫింగర్స్‌కి మనం ఇలా చుట్టుకోవాలండి. ఫింగర్స్‌కైనా పర్లేదు, అగ్గిపెట్టెకైనా పర్లేదు. కింద 60 పైన 60 వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత దాన్ని 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. 60, 60, 120 అయితాయి కదండీ! అలా 3 చేసుకుంటే 120, 120, 120 360 అయితున్నాయి కదా! ఇంకొక 5 ఒత్తులు ఎగస్ట్రా చేసుకోవాలి. ఇంకోటి పువ్వు ఒత్తు ఉంటుంది కదండీ! అది కూడా పెద్దగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ 5 కింద పడకుండా ఉండడానికి మధ్యలో పెట్టుకుంటే ఇంకా అవి కింద పడిపోవన్నమాట. ఈ పువ్వొత్తి కూడా మధ్యలో పెట్టేసి కొంచెం దారం ఉంది కదా! దాన్ని కూడా చుట్టూ ఒక 5 వరుసలు చుట్టుకోవాలండి. ఊడిపోకుండా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకున్నాం కదా! మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.